చేయలేకపోయాం. రైట్, సరేలేండి. ఇప్పుడు వాటి గురించి ఎందుకు కానీ ఇప్పుడు ఎన్నికయ్యారు, వాళ్ళు ఉన్నారు. సూర్యనారాయణ గారు చెప్పండి సార్. సూర్యనారాయణ గారు, అంటే ఇప్పుడు కేవలం ఇక్కడ వైసీపీని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మీ హయాంలో కూడా చంద్రన్న పేర్లతోటి పథకాలు ప్రారంభించడం కావచ్చు, లేకపోతే దివంగత నాయకులైనటువంటి ఎన్టీఆర్ గారి పేరుతోటి కొన్ని ప్రాంతాలకి లేకపోతే కొన్ని కట్టడాలకి పేర్లు పెట్టడం కావచ్చు, ఇవి కూడా చోటు చేసుకున్నాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నాకు తెలిసి మీ కూటమిలో ఎవరైతే జనసేన నుంచి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందు కూడా ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ టొక్కా సీతమ్మ పేరు పెట్టాలి అవి కొంత పోరాడడం వల్ల ఈ మార్పు జరిగిందేమో, లేకపోతే మీ కూటమి ప్రభుత్వంలో కూడా వాస్తవానికి కేవలం చంద్రన్న పేర్లు లేకపోతే ఎన్టీఆర్ గారి పేర్లు మాత్రమే పరిమితమై ఉండేవేమో, కాదంటారా? సార్, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక మాట చెప్పే ముందు ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక అంశం ప్రస్తావించారు. హైదరాబాదు తను నిర్మించాలని ఏనాడు చంద్రబాబు నాయుడు చెప్పాలి. 45 సంవత్సరాల చంద్రబాబు గారు సుదీర్ఘ వీడియోలు, పరిపాలన, ఎమ్మెల్యే ప్రస్థానం దగ్గర నుంచి ఈ రోజు ముఖ్యమంత్రిగా 4వ వరకు సైబరాబాద్ నిర్మించింది ఎవరో ప్రపంచానికి తెలుసు. వైసీపీకి తెలియకపోతే వాళ్ళ కర్మ మేము చేసేదే లేదు. ప్రపంచానికి తెలుసు. సైబరాబాదు ఒక మొళ్ళ కంపలు రాళ్ల గుట్టలో ఉన్న దాన్ని ఇవాళ సైబరాబాద్గా నిర్మించి మూడోగా సిటీ అంటే హైదరాబాదు సికింద్రాబాద్తో పాటు మూడోది సైబరాబాద్ నిర్మించి ఇవాళ లక్షలాది మంది ఐటీ ప్రొఫెషన్స్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రెవెన్యూలో 60% అక్కడి నుంచి వస్తుందనేది ఎవరు నిర్మించారు, దాని కష్టం ఎవరు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక కరోనా మందు మేము కనిపెట్టామని చెప్పి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేయడానికే మీరు పనికొస్తారు, వాస్తవాలకు పనికిరారు. మరి జీనోమ్ వ్యాలీలో చంద్రబాబు గారు నిర్మించినటువంటి కాదు, మోడీ గారు ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా కరోనా మందు పంపించారు. అది అందరికీ తెలుసు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియట్లేదు. ఇంకా 3వ పాయింట్, అన్నా క్యాంటీన్ ఎందుకు పెట్టారు? అన్నా క్యాంటీన్ అని పెట్టాం కానీ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్, చంద్రన్నా క్యాంటీన్ అని పెట్టాల. అన్నాని ఎందుకు పెట్టామంటే భగవంతుడు ప్రతి చోట ఉండలేక ఇంట్లో తల్లిని సృష్టిస్తాడు. అట్లాగే తల్లి తండ్రి ఇద్దరి పాత్రని అన్న తీసుకుంటాడు. అందుకని అమ్మలోంచి ఆని, నాన్నలోంచి నా తీసి అన్న అంటారు. అందుకని అన్నలాగా అందరినీ ఆదరించి హక్కును చేర్చుకోవాలని అన్నా అని జనరల్గా పెట్టాం. మిమ్మల్ని కూడా చెప్పాం, రిక్వెస్ట్ చేసాం, పేదలకు 5 రూపాయల అన్నం పొట్ట కొట్టద్దు, కావాలంటే మీరు మనస్ఫూర్తిగా రాజన్న అని పెట్టుకోండి అన్నాం. మరి మీకు చేతకాక తీసేశారు. 5 రూపాయలు పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టడం మీకు ఇష్టం లేదు, మీకు చేత కాదు. మేము రాజన్న అని పెట్టుకోమని హృదయపూర్వకంగా చెప్పాం. రాజన్న అని యాడ్ చేసుకో, యాడ్ చేసుకో, రాజన్న క్యాంటీన్ అని పెట్టమన్నాం. పెట్టకుండా తీసేశారు. ఇకపోతే మీరన్నట్టు ఇప్పుడు వీళ్ళలాగా పాత పథకాలన్నింటినీ జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజనం పథకానికి జగనన్న కానుక ఇలా పెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మహిళా సోదరీమణులకి రంజాన్కి ఒక తోఫా ఇచ్చారు. అది మొట్టమొదటిసారి ఆయన ప్రెస్ లో పెట్టారు కనుక చంద్రన్న రంజాన్ తోఫాను పెట్టారు. సంక్రాంతికి అలాగే పేదవాళ్ళు ఇంట్లో కూడా ఆ రోజు అన్న ఒక రోజు పప్పన్నం తినాలి కనుక సంక్రాంతి కనుక పెట్టారు. ఆ రెండింటిని కూడా తర్వాత క్రమంలో మార్చాలనుకున్నా, ఇంతలో గవర్నమెంట్ పోయింది. మీరు ఇప్పుడు చెబుతున్నారు 164 సీట్లు కూటమికి వస్తే ఈవీఎంలు మార్చారంటున్నారు. మరి అప్పుడు 150 ఒకప్పుడు వాళ్ళు ఏం చేశారు అది కూడా చెప్తే సంతోషిస్తాను నేను. ఇక చెప్తున్నారు కదా, ఆడలేక మధ్యలో ఓడినట్టుగా ప్రజలు మిమ్మల్ని గుర్తించారు, మీ అరాచకాలు గుర్తించారు. ఏమంటే ఒక మాట చెప్తానండి, పథకాల పేర్లు పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి కానీ రాష్ట్రంలో భూమి అంతా పంచారండి. భూములు కేసే సరిహద్దు రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఎందుకు వేసుకున్నారండి? ఇమ్మనండి, మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇమ్మనండి. ఆయన ఫోటో వేసుకుని రాళ్ళేసి మాకు ఒక్కొక్కరికి తలా 400 గజాల స్థలం ఇవ్వమనండి. రాష్ట్రం అంతా ఆ పాస్ బుక్కుల మీద ఆయన ఫోటోలు ఏంటండి? రాళ్ల మీద, సరిహద్దు రాళ్ల మీద ఫోటోలు ఏంటండి? ప్రభుత్వ ఆశ్రయమైనటువంటి టెలిఫోన్ స్తంభాలు, కరెంటు స్తంభాలు, వాటర్ ట్యాంకుల మీద వాళ్ళ పార్టీ రంగులు ఏంటండి? 3 రంగులు ఏంటండి? ఆ రంగులు హైకోర్టు ఆ రంగుల మీద చికాకు పెడితే మళ్ళీ రంగు మార్చడానికి మొత్తం వేసేందుకు తీసేందుకు కలిపి 5,000 కోట్లు అయింది. దుర్వినియోగం. ఆఖరికి క్రికెట్ బ్యాట్ల మీద, బాల్ మీద, లోపల పెట్టుకునే ఘాట్ల మీద కూడా ఆయన ఫోటోలు ఎట్టేశారు. ఘాట్ కూడా దేనికి ఆడతారో కూడా తెలియదు. అది ఎక్కడ వాడతారో కూడా తెలియదు. బ్యాట్ల మీద, తర్వాత బాల్స్ మీద, ఘాట్ మీద కూడా పెట్టేశారు. టైప్యాడ్ మీద, అది లోపల పెట్టుకునేది. అసలు మేము చాలా సిగ్గుపడ్డాం ఆ రోజు మ్యాచ్ ఆడుదాం ఆంధ్ర అప్పుడైతే. అసలు ఎక్కడ ఏ ఫోటోలు పెట్టాలో కూడా తెలియదు. అసెంబ్లీ అంటే ప్రతి చోట్ల ఫోటో పిచ్చి వాళ్ళకుందా, పేర్లు పిచ్చి వాళ్ళకుందా, రంగులు పిచ్చి వాళ్ళకుందా? ఎవరికుందో చెప్పమనండి. మరి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారిని ఆ రంగులు పిచ్చి ఎవరికుందో చెప్పమనండి. ఆ రంగులకు హైకోర్టు
చివాట్లు పెడితే మళ్ళీ రంగులు మార్చేందుకు వేసేందుకు కలిపి 5,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. మరి మేము మా కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం 900 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లని రిపేర్ చేసాం. మరి 5,000 కోట్ల రూపాయలతో అద్దాలాగా రోడ్లు వచ్చావు కదా, ప్రజలని కర్మకాయ వదిలేసేసి రోడ్లు లేకుండా, ఏమి వసతులు లేకుండా, సౌకర్యాలు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా, అభివృద్ధి లేకుండా ప్రజల మానాన ప్రజల కర్మక ప్రజలను వదిలేసి నాకు మాట్లాడితే 151 ఇచ్చారు, 151 ఇచ్చారు, 151 ఇచ్చారంటూ నీ ఇష్టం వచ్చినట్టు ప్రజాస్థానాన్ని దుర్వినియోగం చేసింది నువ్వా మేమా? రైట్, చెప్పమనండి.